అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత 10 సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీగా ఒక 40 సంవత్సరాలు పైబడినటువంటి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ ఇప్పటి వరకు పనిచేస్తున్నా కూడా వారికి భరోసా అనేది లేకపోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కూడా ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా మాకు జీతాలు ఇవ్వడం లేదు, సరైన వేతనం ఇవ్వడం లేదంటూ ఇప్పటికే అంటే అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా వారు పట్టించుకోవడం లేదని చెప్పి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉందని చెప్పచ్చు? సార్, మనం రాష్ట్ర వ్యాప్తంగా 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము మొత్తం సిబ్బంది వచ్చి 6,000 మంది పనిచేస్తారు సార్. 6,000 మందిలో రెగ్యులర్ ఎంప్లాయీ కేవలము 1000 మాత్రమే. కాంట్రాక్ట్ లెక్చరర్ 3,200 మంది ఉంటారు. మేము 1,654 మంది ఉంటాము. అయితే గత ప్రభుత్వము కాంట్రాక్ట్ లెక్చరర్కి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, మేము రెగ్యులరైజ్ చేస్తాం, మేము గెజెట్ ఆఫీసర్గా మారుస్తామని చేసింది. సో అదేవిధంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది. సో మమ్మల్ని మాత్రం విస్మరించింది. అది బాధాకరమైన విషయము. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము మనకు మేనిఫెస్టోలో మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది 42,000 జీతంతో మీకు ఉద్యోగ భద్రత కల్పించి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అంతకన్నా ముఖ్య విషయం ఏంటంటే రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ తమ జోడో యాత్రలో ఖచ్చితంగా గెస్ట్ లెక్చరర్ని, అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ అందరినీ రెగ్యులర్ చేయాలని తమ మాట ద్వారా అన్నాడు. అది జీవన్ రెడ్డి గారు తన తెలుగు మాటలో వివరించాడు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, మేము సిస్టమ్ నుంచి వెళ్ళిపోకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టు 40 నుంచి 45, 50 సంవత్సరాల పైబడి ఉన్నాము. ఇప్పుడు కనుక మమ్మల్ని సిస్టమ్ నుంచి పంపిస్తే మళ్ళీ నిరుద్యోగులుగా మారుతున్నాము. మీరు గవర్నమెంట్ తీసుకున్న సిస్టమ్ చాలా బాగుంది సార్, ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కడ కనబడద్దని అనుకుంటారు. కానీ మా సిస్టంలోకి వేరే వాళ్ళని తీసుకొస్తే మేము నిరుద్యోగులుగా మారుతాము. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళము మళ్ళీ మేము ఉద్యోగాలు కొట్టలేము, మాకు ఆర్థికంగా మా కుటుంబాన్ని పోషించుకోలేము. కాబట్టి దయచేసి 1654 మంది చేతులెత్తి మొక్కుతున్నాం రేవంత్ సార్. మేము అందరి మినిస్టర్లకు గెలిచినాము, ఎమ్మెల్యేలకు గెలిచినాము, ఎవరైనా కానీ సానుకూలంగా స్పందిస్తున్నారు. మీ విషయం క్యాబినెట్లో చర్చించి ఖచ్చితంగా న్యాయం చేస్తామంటారు. కానీ నెలల తరబడి న్యాయం జరగట్లేదు. మొన్న రీసెంట్గా మేము వేమనానంద రెడ్డి సార్ని కలిసినాము. సార్ ఒకటే విషయం చెప్పిండు, మీరు తిరగవలసిన అవసరం లేదబ్బా, ఇది తెలంగాణ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, ఖచ్చితంగా 6 నెలల లోపల మీకే కాదు మేము ఏమేమి హామీలు ఇచ్చినామో అవన్నీ మేము చేసి తీరుతాము, మేము రెగ్యులర్ చేసి తీరుతామని చెప్పిండు. రీసెంట్గా 22వ తారీఖు నాడు శ్రీధర్ బాబుని కూడా కలిసినాము. సారు 1 గంట పాటు వాళ్ళ క్యాబిన్లో చర్చించుకొని మా విషయం పూర్తిగా విన్న తర్వాత ఒక కొలిక్ వచ్చింది సారు. అయితే విషయం ఏంటంటే మన కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, గెస్ట్ లెక్చరర్లకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని సార్ వెంటనే స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి వీళ్ళకి వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తూ వీళ్ళకు మెమరాండం తయారు అయ్యి నేను సీఎం చెప్తా అని చెప్పిండు. అది సంతోషకరమైన విషయం. అది ఫైల్ కూడా మూవ్ అయినట్టు మాకు తెలుసు. సార్ దయచేసి ఈ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ విషయం వచ్చిందో రాదో తెలియదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాధలో ఉన్నాం సార్. దయచేసి మీ దృష్టికి వచ్చిన వెంటనే మమ్మల్ని మేము హక్కులను చేర్చుకొని మమ్మల్ని రోడ్డున పడకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని చేతులెత్తి మొక్కుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే విధి నిర్వహణలో అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీరు కూడా సమానంగా పనిచేసే పరిస్థితి కాబట్టి ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఇన్నేళ్లుగా ఇదే విద్యా వ్యవస్థ లోపల గెస్ట్ లెక్చరర్గా పనిచేసుకుంటూ మా యొక్క జీవనోపాధి మార్గాన్ని మేము అదే ఎంచుకున్నాం. కాబట్టి దాని ద్వారా కొత్త వారి నియామకంతో మాకు ఉద్యోగ భద్రత అభద్రత అనేటువంటి భావం వస్తుంది. నిరుద్యోగులుగా మిగిలిపోతామేమో, కుటుంబ పోషణ భారం అయిపోతుంటుందేమో అనేటువంటి భయంలో మేము ఉన్నాం. కాబట్టి మా కుటుంబాలన్నిటికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ వయసు లోపల మేము ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాధించేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. కాబట్టి ఉద్యోగ భద్రత అనేటువంటిదే మేము రకరకాల మినిస్టర్లందరినీ కూడా మేము కలిసినాము. దుద్దిల శ్రీధర్ బాబు గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, సీతక్క గారిని, మరియు పొన్నం ప్రభాకర్ గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ప్రభుత్వ చీఫ్ విప్ లక్ష్మణ్ కుమార్ గారిని, వీళ్ళందరినీ కూడా సంప్రదించిన వాళ్ళందరి నుంచి ఒకటే విషయం ఏమొస్తుందంటే మీకు తప్పకుండా ఉద్యోగ భద్రత చేకూరుస్తామని. అయినా మా యొక్క ప్రాథమిక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అభిప్రాయము నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా, మన ఉద్యోగాలు ఏమైపోతాయి అనేటువంటి అభద్రతా భావానికి గురైపోయి వారంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 42,000 జీతాన్ని ఉద్యోగ భద్రతను కల్పిస్తుందనేటువంటి నమ్మకం మాకుంది. ఆ యొక్క నమ్మకాన్ని రేవంత్ అన్న ప్రభుత్వం నెరవేరుస్తుందని, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని, మా జీవితాలు రోడ్డు పాలు కాకుండా మాకు మా యొక్క కోరికను నెరవేరుస్తారనేటువంటి ఆశతోని ఉన్నాము. జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న. అంటే కుటుంబం గడవాలంటే అంటే ఉద్యోగం అనేది చేసుకుంటేనే ఈ యొక్క జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది. గత 8 నెలలుగా మీకు జీతాలు లేకుండా కూడా ఉద్యోగం చేస్తూ ముందుకెళ్ళడం ఎందుకు ప్రభుత్వానికి ఏం చెప్తారు ఆ విషయంలో మీరు?
ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకే విషయం సార్. కేవలం ఈ 8 నెలల నుంచే కాదు, నేను వర్క్ చేయబట్టి 8 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. ఆ 8 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారి కూడా మాకు పూర్తి వేతనం రాదు. కనీసం ఒక 7 నుంచి 8 నెలల వేతనంతో మేము పనిచేస్తున్నాం. అది కూడా మాకు సకాలంలో వేతనాలు చెల్లించవు. మరి పండగ సందర్భాల్లో కూడా అప్పులు తెచ్చుకొని పరిస్థితి అలాంటిది ఉంటుంటుంది. మాకు పండగ అనేది కూడా మాకు తెలియదు. సో ఇలాంటి సంతోషకరమైనటువంటి పరిస్థితి మాకు లేదు గెస్ట్ వ్యవస్థకి. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని అంత పెద్దగా పట్టించుకోలేనటువంటి సందర్భం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన మేము ఏం ఆశిస్తున్నాము అంటే, మేము అడక్క ముందే మాకు కొన్ని వరాలు కురిపించిన మేనిఫెస్టోలో మా రేవంత్ సార్. సో ఆ వరాలని మాకు వెంటనే తీర్చవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఇన్ని రోజులు మాకు ఈ వ్యవస్థలో మేము ఉంటామని ఒక నమ్మకం ఉంటుండే. కానీ ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ నోటిఫికేషన్ వేసి గత ప్రభుత్వం మమ్మల్ని రోడ్లపైన పడేసినటువంటి పరిస్థితి, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఏమంటారు ప్రాసెస్లో ఉన్నది. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఆధారపడ్డటువంటి గెస్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం రోడ్డు పైన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఒకే ఒక కోరిక ఏంది అంటే, మమ్మల్ని ఈ వ్యవస్థ నుంచి తొలగించకుండా, ఈ వ్యవస్థకు మేము ఎంతో న్యాయం చేసినాం. పేద విద్యార్థులను తీసుకురావడం కానీ, అడ్మిషన్ల ప్రక్రియ కానీ అందరి కోసం మేము పాటుపడినాం. కానీ మా కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి అలా లేదు. కనీసం మా పిల్లలకి సరైనటువంటి విద్య కానీ, సరైనటువంటి బట్టలు కొనిచ్చే పరిస్థితిలో కూడా మేము లేమని చెప్పుకోవడానికి ఈరోజు సిగ్గుపడుతున్నాం సార్. కాబట్టి రేవంత్ సార్ ఖచ్చితంగా ఈ విషయంలో మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ప్రతిరోజు కూడా మేము ఒకటేసారి కాలేజ్కి వెళ్ళినా కూడా పిల్లలకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పోతాం. కానీ సమానమైన పనికి సమానమైన వేతనం లేక తిప్పర్లు పడుతూ ఉంటాం. ఎంతో మెరుగైనటువంటి విద్యను అభ్యసించి పేద కుటుంబంలో ఉట్టి సెట్లు నెట్లు పిహెచ్డీలు చేసి ఇవాళ గెస్ట్ వ్యవస్థలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం సార్. మరి మాతో పనిచేసినటువంటి ఒక సంవత్సరం తేడాతో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థని ఈరోజు గత ప్రభుత్వం రెగ్యులర్ చేసి మమ్మల్ని రోడ్లపైన పడేసినటువంటి ప్రభుత్వాలు మేము చూసినాం సార్. మాకు రెన్యువల్ ఒకటే కాదు, ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితమైనటువంటి తక్షణ అవసరం సార్. ఖచ్చితంగా ఉద్యోగ భద్రత మమ్మల్ని కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం పైన మాకు పూర్తి నమ్మక విశ్వాసాన్ని కలిగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా 1654 కుటుంబాలను మీరు ఆదుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. ఈ సిద్దిపేట నుంచి మాకు ఈ యొక్క మహిళా సంఘం నుంచి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ తక్షణమైనటువంటి కోరికను మేము మౌనంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం సార్. సో ఈ పరిస్థితి వల్ల చాలామంది తట్టుకోలేక ఎంతోమంది మిత్రుల్ని కూడా ఈ వ్యవస్థలో మేము కోల్పోతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం మా మిత్రుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి 1654 మందిలో చాలామంది కూడా అలాంటి పరిస్థితి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి దాకా వచ్చింది సార్. జీతాలు లేక ఉద్యోగం కూడా పోతుంది అనేటువంటి విషయాన్ని దహించుకోలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే రేవంత్ సార్ ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఆ మంత్రివర్గ సమావేశాల్లో కానీ ఇతర మంత్రులకు కానీ వాళ్ళ ద్వారా మాకు విషయాన్ని తెలియజేస్తారు. తొందరలో మాకు తీపి కబురు అందిస్తారని చెప్పేసి ఈరోజు కోరుకుంటా ఉన్నాం సార్. మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం సార్. ఖచ్చితంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జై రేవంత్ సార్. డిమాండ్తో పాటు విజ్ఞప్తిని ఏం చేస్తారు? ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొలువైన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు మీరు? సార్ మా సిద్దిపేట జిల్లా సార్. మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1654 మంది గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. అయితే మేము పని చేస్తున్నప్పటికీ కూడా మాకు జీతాలు సరిగా రావట్లేదు సార్. గత సంవత్సర జీతాలు ఇప్పటికి కూడా మాకు దిక్కులేని పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో మాతోటి పాటు సమానంగా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ అనేటువంటి వ్యక్తులను రెగ్యులర్ చేయడం జరిగింది సార్. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేయడం వల్ల మేము ఇలా మిగిలిపోవాల్సి వచ్చింది సార్. అయితే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వస్తే మాకు ఆశలు చిగురిస్తాయి, మా బతుకులు పడతాయనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రభుత్వానికి మేము కోటి దండాలు పెట్టి చెప్తున్నాం సార్. మేము ఇప్పటి వరకు కూడా సార్ మేము చాలా ఆర్థిక ఇబ్బందులతో కూడుకుంటూ ఉన్నాం. మాకు ఉద్యోగాలు అంటే సార్ ఇప్పుడు మేము చాలా ఏజ్ బారైంది సార్. 10 ఏళ్ల నుంచి మేము కాలేజీని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం సార్. మేము పోటీకి తట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇది పేదల ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది ఉద్యోగుల ప్రభుత్వం. కాబట్టి మేము ఒక నిరుద్యోగులమే సార్. వాస్తవానికి మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు. మేము పొద్దురాల కాలేజీ 9 గంటలకు పోయి 4 గంటలకు వచ్చినా మాకు ఒక భద్రత లేనటువంటి పరిస్థితిలో మేము పనిచేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ గారు మా విషయాన్ని మీడియా ద్వారా సార్ తెలుసుకొని మాకు పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్ మాకు మినిమం టైం స్కేల్ చేయండి, ఉద్యోగ భద్రత చేయండి సార్. కొత్త ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్తో నియామకాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా మాకు ప్రభుత్వంలో ఇదే కళాశాలలో మాకు సెక్యూరిటీ ఇచ్చి మా సేవలు ప్రభుత్వానికి పేద పిల్లలకు తీసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి సార్ గారిని నమస్కారం తెలియజేసుకుంటాము.
అంటే ఉద్యోగ భద్రతతో పాటు మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు గత 10 సంవత్సరాలుగా మేము సేవలు అందిస్తున్నాం. అంటే ప్రభుత్వ లెక్చరర్లు ధీటుగా ప్రైవేటుగా మేము పనిచేస్తున్నాం. మాకు ఒక 40 సంవత్సరాలు పైబడి ఉన్నా కూడా మాకు ఇప్పటివరకు కుటుంబ పోషణే భారంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు రోడ్న పడకముందుకే మాకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ యొక్క గెస్ట్ లెక్చరర్కి సంబంధించిన ఉద్యోగులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.